చీకటిలో చిమ్మచీకటిగా ఉన్న ఆ రాత్రి రాజమహల్లో ఉన్న యువరాణి కుంతి. ఆమె చేతుల్లో ఒక కాంతిమయ శిశువు. ఆ శిశువు శరీరమంతా స్వర్ణమేగా మెరిసిపోతుంది. ఛాతీమీద సహజంగా ఏర్పడిన బంగారు కవచం, చెవుల్లో మెరిసే కుండలాలు. ఆ చిన్నారిని చూసి కుంతి కన్నీళ్లతో, భయంతో, ఆశ్చర్యంతో, గుండెలు పగిలే బాధతో నిలబడి ఉంది. ఆ క్షణం ఆకాశం కూడా ఊపిరి ఆపినట్లు నిశ్శబ్దంగా నిలిచిపోయింది. హృదయం తాళలేక కుంతి తెల్లవారుఝామున నది ఒడ్డుకు వచ్చింది. ఆ శిశువుని చెక్కపెట్టెలో వేసి నదిలో వదిలింది. నది నీళ్లు ఉదయం వెలుగులో మెరుస్తున్నాయి. వెనక్కి ఒక్కసారి చూసింది. కళ్లలో కన్నీళ్లు, పెదవులపై వణుకు. నదిలో ఆ చిన్నారి ప్రశాంతంగా నిద్రపోతూ ఉంది. కాని ఆ చిన్నారి భవిష్యత్తు మాత్రం నిర్దయంగా ముందుకు వెళ్లిపోతోంది. సుదూరంగా ఒక సాధారణ గ్రామంలో ఓ వృద్ధ చాకల్యుడు, అధిరథుడు. అతడు నది ఒడ్డున ఉన్న చెక్కపెట్టెను గమనించి ఆశ్చర్యంతో పట్టుకున్నాడు. అందులో ఉన్న బంగారు శిశువుని చూసి గుండె నిండిపోయింది. అతని భార్య సుశీల పక్కన నిలబడి ఆశగా ఆ శిశువును చూస్తోంది. వెనకవైపు చిన్న మట్టి ఇల్లు, పశువులు మేత కొరుకుతున్నాయి. అదే రోజునుంచి ఆ శిశువుకి పేరు కర్ణుడు. కాలం గడిచింది. కృష్ణవర్ణమైన చిన్న కర్ణుడు చేతిలో ధనుస్సు పట్టుకుని ధూపపు మైదానంలో ధ్యాసగా సాధన చేస్తూ ఉన్నాడు. ఊహించలేని కష్టాలు, కాని కళ్ళు మాత్రం అగ్నిలా మండుతున్నాయి. చుట్టూ కొంతమంది పిల్లలు అతనిని అవమానిస్తున్నారు. చాకల్యుని కొడుకని. అధిరథుడు అటు దూరంలో చూసి బాధపడుతున్నాడు. కాని కర్ణుని ముఖంలో మాత్రం సమరానికి పుట్టిన ధైర్యం. వెనకటి రోజు అరణ్యంలో ఒక పాత వృద్ధముని పరశురాముని ముందు కర్ణుడు నిలబడ్డాడు. అతని చేతిలో పరశు, ముఖంలో కఠినత. కర్ణుడు భయం కలిగిన కళ్లతో తల వంచి ఉండిపోతున్నాడు. తనలోని సత్యాన్ని దాచుకుని బ్రాహ్మణుడిని అని చెప్పాడు. పరశురాముడు కళ్లలో సందేహం లేకుండా అంగీకరించాడు. కాని ఆ మాటలు ఆ గుండెను కెలికాయి. ఒకరోజు పరశురాముడు కర్ణుని ఒడిలో తలపెట్టి నిద్రపోయాడు. ఒక విషపురుగు కర్ణుని తొడలోకి దూరి రక్తాన్ని కార్చింది. కాని కర్ణుడు నోరు మెదపలేదు. గురువును లేపకూడదనే భక్తి. పరశురాముడు మెలకువ వచ్చి రక్తం చూశాడు. వెంటనే ముఖం కోపంతో మారిపోయింది. నీవు బ్రాహ్మణుడువు కాదు అని తిడుతూ శాపం ఇచ్చాడు. ఒక చీకటి అర్ధరాత్రి అరణ్యంలో కర్ణుడు తపస్సులో ఉన్నప్పుడు అనుకోకుండా ఒక పశువును బాణంతో తాకించాడు. అది ఒక బ్రాహ్మణుని ఆవు. ఆ బ్రాహ్మణుడు తెల్లని వస్త్రాల్లో, కళ్లల్లో మంటతో కర్ణుని ఎదుర్కొన్నాడు. కర్ణుడు చేతులు జోడించి క్షమాపణ చెప్పినా బ్రాహ్మణుడు కోపంతో శపించాడు. నీవు అవసరమైనప్పుడు జ్ఞానం మరచిపోతావని. హస్తినాపురం రాజధానిలో ఒక పెద్ద యుద్ధ క్రీడా వేదిక. అందరూ రాజపుత్రులు ధనుర్విద్యలో పోటీపడుతున్నారు. కర్ణుడు బంగారు కవచం మెరిపిస్తూ బాణాన్ని ఎక్కించాడు. కాని చుట్టూ ఉన్నవాళ్లు అతన్ని అవమానించారు. ఒక చాకల్యుని కొడుకు అని. ద్రోణాచార్యుడు కూడా ఆవహేళనతో చూస్తున్నాడు. కాని కర్ణుని ముఖంలో మాత్రం గర్వంతో కూడిన నిశ్శబ్దత. అప్పట్లో దుర్యోధనుడు ముందుకొచ్చాడు. అతని ముఖంలో మాయమైన స్నేహం. కర్ణుని తలపై ముకుటాన్ని పెట్టి రాజ్యాన్ని ఇచ్చాడు. అందరూ ఆ నిశ్చయాన్ని చూసి చర్చించుకుంటున్నారు. కర్ణుడు చేతులు జోడించి కృతజ్ఞతతో తల వంచాడు. కాని అతని గుండెల్లో మాత్రం దుర్యోధనుడిపై నిస్సమ ప్రేమ పుట్టింది. కర్ణుడు, దుర్యోధనుడు ఇద్దరూ బంగారు రథాలపై పక్కపక్కన శత్రువుల వైపు వెళ్లిపోతున్నారు. ఇద్దరి కళ్లల్లోనూ గర్వం, స్నేహం, పట్టుదల కలిసిపోయాయి. కర్ణుడు చిరునవ్వుతో, ఈ లోకంలో ఎవ్వరూ నన్ను అంగీకరించని వేళ నన్ను రాజుగా చేయించినవాడు ఇతడే అనే భావంతో ఊపిరి పీలుస్తున్నాడు. కాని ఆకాశంలో మబ్బులు అది భవిష్యత్తులో వచ్చే విధిని సూచిస్తున్నాయి. ఒక సాయంత్రం శాంతమైన చిరునవ్వుతో కృష్ణుడు కర్ణుని దగ్గరకు వచ్చాడు. నీకు అసలైన జన్మ రహస్యం చెప్పాడు. నీవు పాండవుల సోదరుడివని, నీ తల్లి కుంతి అని. కర్ణుడి కళ్లల్లో కన్నీళ్లు తడిచేస్తుంటే కూడా హృదయం మాత్రం దుర్యోధనుడి పట్ల నిబద్ధతను వదలలేదు. చేతులు మడిచాడు. ధర్మానికి కన్నా స్నేహానికి విలువిచ్చాడు. ఆ రాత్రి కర్ణుడు ఒంటరిగా నది ఒడ్డున కూర్చున్నాడు. మోకాళ్లపై చెయ్యులేస్తూ నెలవంకను చూస్తున్నాడు. నీటిలో తన ప్రతిబింబాన్ని చూస్తూ తల్లి కోసం గుండె తడుస్తోంది. చుట్టూ మినుగురులు మెరిసిపోతున్నాయి. కాని అతని హృదయంలో మాత్రం ఓ శూన్యం, వేల ఏళ్ల ఒంటరితనం అక్కడే ఉంది. కురుక్షేత్రం యుద్ధ భూమి మీద తెల్లవారింది. కర్ణుడు తన బంగారు రథంపై నిలబడి చేతిలో ధనుస్సు పట్టుకున్నాడు. గుర్రాలు ఉరకలేస్తున్నాయి. శంఖధ్వని ఎగురుతోంది. కర్ణుని ముఖంలో ధైర్యం ఉంది. కాని గుండెల్లో మాత్రం విధి భారంగా ఉంది. దుర్యోధనుడు, శల్యుడు పక్కనే నిలబడి ఉన్నారు.
అతని కోసం ఇది చివరి యుద్ధదినం. రక్తంతో మడిగిన యుద్ధ భూమి. 2 భారీ రథాలు ముఖాముఖిగా నిలబడ్డాయి. ఒకవైపు కృష్ణుని తోడుతో అర్జునుడు బాణాన్ని సిద్ధం చేసుకున్నాడు. మరొకవైపు కర్ణుడు ప్రశాంతంగా బాణాన్ని ఎక్కిస్తున్నాడు. ఆకాశం మబ్బులతో నిండిపోయింది. కృష్ణుడు కర్ణుని చూస్తూ కోపం కన్నా విచారంతో కళ్లను మూసుకున్నాడు. ఒక క్షణంలో కర్ణుని రథ చక్రం మట్టిలో మునిగిపోయింది. కర్ణుడు దిగిపోయి చేతులతో మట్టి త్రవ్వుతున్నాడు. చక్రాన్ని పైకి లేపే ప్రయత్నం చేస్తున్నాడు. కాని అవతల యుద్ధం కొనసాగుతోంది. కృష్ణుడు అర్జునునికి మౌనంగా సంకేతం ఇచ్చాడు. కర్ణుడు వెనుక తిరిగి చూడకుండా విధితో పోరాడుతున్నాడు. కర్ణుడు చేతిలో ఆయుధం లేకుండా చేతులను పైకెత్తి ఆకాశాన్ని చూస్తున్నాడు. అతని ముఖంలో భయం లేదు, తొలిసారి గుండెల్లో శాంతి. అర్జునుడు బాణాన్ని విడిచాడు. ఆ బాణం కర్ణుని హృదయాన్ని చీల్చింది. రక్తం ఒంటిమీద జారుతోంది. భూమి కంపించిపోయింది. కృష్ణుడు ముఖం తిప్పి కన్నీటితో కళ్ళు మూసుకున్నాడు. కర్ణుడు నెమ్మదిగా నేలమీద పడిపోతున్నాడు. చేతులు ఆకాశం వైపు సాగించారు. చెవుల్లోని కుండలాలు మెరిసి చివరగా మసకబారాయి. బంగారు కవచం వెలసిపోయింది. వాడు పడిపోయినా యుద్ధం మాత్రం కొనసాగుతోంది. ఒక వెలుగు అతని శరీరాన్ని విడిచి పైకిగిసిపోయింది. ఆత్మ పయనం మొదలైంది. కుంతి రాజమహల్లో ఒంటరిగా మోకాళ్లపై కూర్చుని ఉంది. ఎదుట కర్ణుని బంగారు ముకుటం, కవచం, ధనుస్సు. ఆమె కళ్లలో నుండి మౌనంగా కన్నీళ్లు జారుతున్నాయి. తన కుమారుడిని తెలియకుండానే పోగొట్టుకున్న బాధ ఆమె గుండెను పీల్చుతోంది. ఆ దుఃఖానికి మాటలు లేవు, ఒక తల్లి వేదన. యుద్ధభూమి మీద కర్ణుని శరీరం చీకటిలో విలీనమైనా అతని ఆత్మ మాత్రం వెలుగులలోకి ప్రయాణించింది. ఆ లోకాల్లో స్వర్ణప్రకాశంతో మెరిసే సూర్యుని తీర్థం. సూర్యదేవుడు గర్వంతో ముందుకొచ్చి తన చేతులను చాపాడు. నా పుత్రుడా, నీవు ఇప్పుడు నిజమైన ధర్మపథాన్ని చేరుకున్నావు అని. కర్ణుడు కనుసైగ చేసి తల వంచాడు. ఈ లోకంలో లభించని గౌరవం ఆ లోకంలో లభించింది. దేవతలు అన్ని వైపులా నిలబడి నమస్కరించాయి. పునర్జన్మ అనే బంధం అంతా అక్కడ తెగిపోయింది. కాలం గడిచింది. ఈ రోజుల్లో ఓ పల్లెటూరులో చిన్న గుడి, పెద్ద వృక్షం నీడలో కర్ణుని విగ్రహం నిలబడి ఉంది. ఆ విగ్రహం ముందు ఓ చిన్నపిల్లాడు నిలబడి ఆశ్చర్యంగా చూస్తున్నాడు. పక్కనే ఒక వృద్ధుడు చెప్తున్నాడు, ఈయన కథ భూమి మీద ఓ గొప్ప ఆదర్శం. వీడు ఓడిపోయాడు, కాని అతని గుండె నెగ్గింది. గాలి కదులుతుంది. ఆ విగ్రహపు ముఖంలో ఇప్పటికీ శాంతి ఉంది. ధర్మానికి నిలబడిన కర్ణుని గాథ ఎప్పటికీ చెరగదు.